నమస్కారం. ఏడాదిలో ఎన్నో ఏకాదశులు వస్తాయి. కాని వైకుంఠ ఏకాదశికి ఉన్న ప్రత్యేకతే వేరు. అసలు ఈ ఒక్కరోజే వైకుంఠ ద్వారాలు ఎందుకు తెరుచుకుంటాయి? కేవలం ఉత్తరద్వారం నుండే భగవంతుని ఎందుకు దర్శించుకోవాలి? ఈ రోజు వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? ఈ వీడియోలో మనం పురాణాల్లో దాగి ఉన్న ఆ అద్భుతమైన మధు కైటబుల కథను మరియు మురాసుర సంహారగాథను వివరంగా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. కథలోకి వెళ్తే, సృష్టి ఆరంభంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలో ఉన్నప్పుడు ఆయన చెవుల నుండి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారే మధువు మరియు కైటభుడు. వీరు సామాన్యులు కాదు. ఆదిశక్తిని మెప్పించి, మా మరణం మాకు ఇష్టమైనప్పుడే జరగాలి అనే అసాధారణ వరాన్ని పొందారు. వరం దొరికింది కదా అని అహంకారంతో లోకాలను వేధించటం మొదలుపెట్టారు. ఏకంగా బ్రహ్మదేవుడి వేదాలను దొంగిలించి సముద్రం అడుగున దాచేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు దిక్కుతోచక విష్ణుమూర్తిని ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు వారితో యుద్ధానికి దిగారు. అది ఒకటో రెండో రోజులు కాదు, ఏకంగా 5000 సంవత్సరాలపాటు యుద్ధం సాగింది. అయినా వారు లొంగలేదు. అప్పుడు విష్ణుమూర్తికి ఒక విషయం అర్థమైంది. వీరు గర్వంతో ఉన్నారు. వీరిని మాయతోనే జయించాలని. విష్ణుమూర్తి యుద్ధం మధ్యలో ఆగి ఇలా అన్నారు: ఓ దానవులారా, మీ పోరాట పటమ చూసి ముచ్చటేస్తోంది. మీకేం కావాలో కోరుకోండి, వరమిస్తాను అన్నారు. దానికి ఆ రాక్షసులు గర్వంతో నవ్వి, మేం నీకు వరమిచ్చే స్థితిలో ఉన్నాం. కావాలంటే నువ్వే ఏదైనా కోరుకో అని విర్రవీగారు. సరిగ్గా ఇక్కడే విష్ణువు తన లీలను ప్రదర్శించారు. అయితే మీరిద్దరూ నా చేతిలోనే మరణించాలి అని కోరుకున్నారు. రాక్షసులు షాక్ అయ్యారు. కాని ఇచ్చిన మాట తప్పలేక ఒక తెలివైన కండిషన్ పెట్టారు. సరే, కాని మా మరణం నీరులేని చోట, తడిలేని చోట జరగాలి అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి తన తొడలను విశాలమైన భూమిలా మార్చి వారిని తన తొడలపై పడుకోబెట్టి సంహరించారు. రాక్షసులైన మధుకైటబులు విష్ణుమూర్తి చేతిలో సంహరించబడే ముందు తమ తప్పు తెలుసుకుని స్వామిని ఒక వింతైన కోరిక కోరారు. మొదటి కోరిక: స్వామి, నీవు మాకు మోక్షం ప్రసాదించాలి. కాని అది సామాన్యంగా కాదు. నీ వైకుంఠలోకపు ద్వారాలు ఏడాది పొడవునా మూసి ఉన్నా ఒక్కరోజు మాత్రం తెరిచి ఉండాలి. ఆ రోజున మొట్టమొదటగా మేము ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించాలి. రెండో కోరిక: ఆ రోజున మా వెనుక వచ్చే భక్తులకు కూడా వారు చేసిన పాపాలతో సంబంధం లేకుండా నీ దర్శనం చేసుకున్న వెంటనే పునర్జన్మ లేకుండా మోక్షం ప్రసాదించాలి. విష్ణుమూర్తి వారి పశ్చాత్తాపానికి మెచ్చి తథాస్తు అన్నారు. అందుకే వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున విష్ణుమూర్తి తన ఉత్తరద్వారం తెరిచి ముందుగా మధుకైటభులకు మోక్షమిచ్చి వైకుంఠంలోకి ఆహ్వానించారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరదిక్కు జ్ఞానానికి మరియు ముక్తికి చిహ్నం. దీని వెనుక ఉన్న ముఖ్య కారణాలు ఇవే. రాక్షసులకే మోక్షం లభిస్తే మనకు? భయంకరమైన రాక్షసులైన మధుకైటభులకే ఆ ద్వారం గుండా వెళ్లడం వల్ల మోక్షం లభించినప్పుడు భక్తితో వెళ్లే సామాన్య మానవులకు ఖచ్చితంగా వైకుంఠప్రాప్తి కలుగుతుందనేది భక్తుల నమ్మకం. విష్ణుమూర్తి వాగ్దానం: విష్ణుమూర్తి స్వయంగా ఈ రోజున ఉత్తరద్వారం గుండా నన్ను దర్శించుకున్నవారికి యమబాధలు ఉండవు అని మాట ఇచ్చారు. అందుకే తిరుమల వంటి పుణ్యక్షేత్రాలలో కేవలం ఈ రోజున మాత్రమే ఆ ప్రత్యేక ద్వారాన్ని తెరుస్తారు. ముక్కోటి దేవతల సాక్షిగా. ఈ రోజున కేవలం రాక్షసులే కాదు, 33 కోట్ల మంది దేవతలు, ముక్కోటి దేవతలు కూడా ఉత్తరద్వారం వద్ద విష్ణుమూర్తిని దర్శించుకోవటానికి వేచి ఉంటారు. అందుకే మనం ఆ ద్వారం గుండా వెళ్తే ఆ దేవతలందరి ఆశీస్సులు కూడా మనకు లభిస్తాయి. కథ ఇక్కడితో అయిపోలేదు. మరో యుగంలో మురా అనే రాక్షసుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి అలసిపోయినట్టుగా నటించి ఒక గుహలో పడుకున్నారు. అప్పుడు విష్ణువు
శరీరం నుండి ఒక దివ్య శక్తి ఉద్భవించింది. ఆమె ఒక్క హూంకారంతో ఆ రాక్షసుణ్ణి భస్మం చేసింది. ఆమెనే ఏకాదశి దేవి. ఆమె భక్తికి మెచ్చిన విష్ణువు. ఈ రోజున ఎవరైతే ఉపవాసముండి నన్ను పూజిస్తారో వారికి వైకుంఠ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి అని వరమిచ్చారు. కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామునే లేచి ఉత్తరద్వార దర్శనం చేసుకోవటం వల్ల 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. వీలైతే ఆ రోజంతా ఉపవాసముండండి. శక్తిలేనివారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. కాని ముఖ్యంగా ఎవరిని నిందించకుండా మనసును భగవంతుడిపై లగ్నం చేయండి. చూశారుగా వైకుంఠ ఏకాదశి వెనుక ఉన్న పరమార్థం. ఈ కథ మీకు నచ్చితే వెంటనే మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీరు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తున్నట్లయితే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సర్వే జనా సుఖినో భవంతు.